గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఈరోజు మన టాపిక్ సంతానలేమి. అసలు ఈ సంతానలేమికి ట్యూబల్ బ్లాక్స్ కూడా కారణం అవ్వచ్చు. సో ఈ ట్యూబల్ బ్లాక్స్కు మరియు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్స్ డాక్టర్ తేజస్విని. హలో డాక్టర్, వెల్కమ్ టు హలో అండి. డాక్టర్ చెప్పండి, ఈ సంతానలేమికి ట్యూబల్ బ్లాక్స్ కూడా ఒక కారణం అంటారు. అసలు ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏమిటి డాక్టర్? సో మనకు ఆడవాళ్ళలో ఏంటి అంటే దీస్ ఆర్ ఇంపార్టెంట్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళలో మనకు రిప్రొడక్టివ్ ట్రాక్కి మనకు సంబంధించిన స్ట్రక్చర్స్ని గమనించినట్టయితే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి గర్భసంచికి ఇరువైపులా ఉంటాయన్నమాట. అండ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ మనకు ఓవరీని యూట్రస్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఎందుకు చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఆడవాళ్ళలో ఫర్టిలిటీ విషయానికి వస్తే ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అని మనం గమనించినట్టయితే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఎవ్రీ మంత్ ఇప్పుడు రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉన్న ఆడవాళ్ళలో ఎవ్రీ మంత్ ఒక ఫాలికల్ అనేది పెరగటం, ఆ ఫాలికల్ అనేది రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ ఎగ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్ క్యాచ్ చేసి ఫాలోపియన్ ట్యూబ్లోకి మనకు ఎగ్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్లో ఎగ్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ టైంలో ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్నట్టయితే ఆ టైంలో స్పర్మ్స్ మనకు త్రూ ద సర్విక్స్ యూట్రస్ ఫాలోపియన్ ట్యూబ్లోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్లో మనకు ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ మనకు ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొంతమందిలో ఈ ఫాలోపియన్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరగకపోవచ్చు అన్నమాట. అండ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ మనకు ఫర్టిలైజేషనే కాకుండా దీంతో పాటు ఏంటి అంటే ఆ ఫర్టిలైజేషన్ ద్వారా మనకు రిజల్ట్ అయ్యే ఎంబ్రియో ఏదైతే ఉంటుందో ఆ ఎంబ్రియో కూడా త్రూ ద ఫాలోపియన్ ట్యూబ్ వచ్చి అది యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫాలోపియన్ ట్యూబ్స్ మనకు ఓపెన్ ఉండడమే కాకుండా అవి ఫంక్షనల్గా ఉండడము, అవి ప్రాపర్ ప్లేస్లో కూడా ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే డాక్టర్, సో ఈ సంతానలేమిలో ఈ ట్యూబల్ బ్లాక్స్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలంటారు? సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ మనకు బ్లాక్ అవ్వడానికి గల కారణాలను మనం గమనించినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయో మనకు ఈ ఫర్టిలైజేషన్ జరగకపోవడము, దానివల్ల ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి కలగడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్తో పాటు మనము గమనించినట్టయితే ఇవాళ రేపు ఎండోమెట్రియోసిస్ అనేది మనము చాలానే వింటూ ఉన్నామన్నమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా అడ్హెషన్స్ వల్ల ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే అవకాశం ఉండొచ్చు అన్నమాట. అండ్ వీటితో పాటు కొంతమందిలో ఏంటి అంటే ప్రీవియస్గా ఏమన్నా అబ్డామినల్ కానీ పెల్విక్ సర్జరీస్ కానీ అయినప్పుడు కూడా వాటి వల్ల ఏమన్నా అడ్హెషన్స్ ఉన్నప్పుడు కూడా ఈ ట్యూబ్స్ అనేవి మనకు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కంజెనిటల్గా రేర్ కాజెస్లో కూడా మనకు ట్యూబ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫెక్షన్స్గా మనము గమనించుకోవచ్చు ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్స్కి మనము తీసుకున్నట్టయితే. సో ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ మనము ఎప్పుడైతే కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తామో అప్పుడు ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ట్యూబల్ బ్లాక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నమాట. సో రిపీటెడ్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ట్యూబల్ బ్లాక్స్. సో పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనము ఆ సిమ్టమ్స్ గమనించినట్టయితే ఒకసారి గైనకాలజిస్ట్ని ప్రాపర్గా కన్సల్ట్ అయ్యి వాళ్ళు సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే డాక్టర్, సో ఈ ట్యూబ్లో కలిగే సమస్యలకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు ఏవేవి చేయించుకోవాల్సి ఉంటుంది డాక్టర్? సో ఈ సంతానలేమితో బాధపడుతున్న కపుల్స్ కొంతమందిలో మనం ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఎప్పుడైతే సస్పెక్ట్ చేస్తామో వీళ్ళలో మనము ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటే ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వీటిలో మనము మోస్ట్ కామన్గా గమనించినట్టయితే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటే హెచ్ఎస్జి అంటారనమాట. దీన్ని హెచ్ఎస్జి అనేది మనము డై ఉపయోగించి దాని ద్వారా యూట్రస్లో ఏమన్నా అనటామికల్ అబ్నార్మాలిటీ ఉందా, ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనకు దీని ద్వారా అంచనా తెలిసే అవకాశం ఉందన్నమాట.
దీంతో పాటు హిస్ట్రోసాల్పింగోగ్రఫీ కాకుండా మనము సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ పద్ధతి ద్వారా కూడా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ బికాజ్ ఆఫ్ ఎనీ అదర్ కండిషన్ లాప్రోస్కోపీ మనం సైమల్టేనియస్గా చేస్తున్నట్టయితే అలాంటి వాళ్ళలో లాప్రోస్కోపీ ద్వారా కూడా మనకు వేరే ఇండికేషన్ కొరకు చేస్తున్నప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా డై టెస్ట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. సో మనం మోస్ట్ కామన్గా చేసే ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి హిస్ట్రోసాల్పింగోగ్రఫీ, సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ, లేదు అన్నట్టంటే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కూడా ఇఫ్ లాప్రోస్కోపీ అదర్ కండిషన్స్కి చేస్తున్నట్టయితే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా సైమల్టేనియస్గా తెలుసుకునే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, సో ఇది ఈ సమస్యకు అంటే ఈ ట్యూబల్ బ్లాక్ సమస్యలకు 49 హాస్పిటల్స్లో అందించే ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ ట్యూబల్ బ్లాక్స్ ఎప్పుడైతే మనము గమనిస్తామో ఆ బ్లాక్ అనేది ఎక్కడ ఉంది, ట్యూబ్లో ఏ భాగంలో ఉంది అంటే ఆ ట్యూబ్ గర్భసంచి వైపు ఉన్న భాగంలో ఉందా, లేదు అంటే ట్యూబ్ అండాశయం వైపు ఉన్న భాగంలో ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీంతో పాటు ఆ ట్యూబల్ బ్లాక్కి గల మోస్ట్ ప్రాబబుల్ కాజ్ అంటే ఇన్ఫెక్షనా లేకపోతే ఎండోమెట్రియోసిసా అనేది కూడా మనము ఒక అంచనా వేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ కొంతమందిలో 2 ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఇలాంటి వాళ్ళకి మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. సో బోత్ ద ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే డాక్టర్, సో ఈ ఐవీఎఫ్ అంటే ఏమిటి, దీని గురించి కూడా తెలియజేస్తారు? సో ఈ ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. నార్మల్గా మనకు ఫాలోపియన్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుందో మనము బయట ఊసైట్స్ని రిట్రీవ్ చేసి ఊసైట్ని స్పర్మ్ని బయట ఫర్టిలైజేషన్ కల్చర్ మీడియాలో ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా మనకు ఫామ్ అయిన ఎంబ్రియో ఏదైతే ఉంటుందో ఆ ఎంబ్రియోని మనము యుట్రస్లోకి వెన్ ద ఎండోమెట్రియం ఇస్ ఫేవరబుల్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే డాక్టర్, అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా ఈ సంతానలేమికి కారణమవుతుంటాయి, వాటి గురించి తెలియజేయండి. సో మనకు ఈ ట్యూబల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మోస్ట్ కామన్ కాజ్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అని ఇందాక డిస్కస్ చేసినట్టు, పెల్విక్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనకు నార్మల్గా జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. కొంతమందిలో ఏంటి అంటే ట్యూబర్క్యులోసిస్, టీబీ వ్యాధి వల్ల కూడా మనకు ట్యూబ్స్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్ని మనము కొన్ని సిమ్టమ్స్ ద్వారా కానీ సస్పెక్ట్ చేసినట్టయితే ఇలాంటివి మనము ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ మనము కొన్ని స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ద్వారా కావచ్చు. కొంతమంది ఆడవాళ్ళలో ఏంటి అంటే సివియర్గా పొత్తి కడుపులో పెయిన్ ఉండడం అనేది, లేదంటే ఎక్సెసివ్ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఉండడం అనేది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి అవి అట్ ద ఎర్లియస్ట్ డయాగ్నోస్ చేసుకొని వాటిని ట్రీట్ చేసుకోవడం అనేది ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ట్యూబల్ బ్లాక్స్ని మనము ప్రివెంట్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెషర్ అనమాట. దీంతోపాటు హైజీన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మనం జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే కొంచెం ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటామో మనకు ట్యూబల్ ఫ్యాక్టర్ అనేది కొంచెం రిస్క్ తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్, అంటే ఈ సంతానలేమికి ఎటువంటి సమస్యలు ఉన్న వారికి మీరు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు? సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది మనము ఇందాక చెప్పినట్టు 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న ఆడవాళ్ళలో మనము ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో పాటు మనకు ఆడవాళ్ళలో ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి, మోడరేట్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి, దీంతో పాటు మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ఫెయిల్ అయింది, 3 cycles or 6 cycles ఆఫ్ ఐయుఐ ఫెయిల్ అయింది, అలాంటి వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అనేది మనము ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, కొంతమంది ఆడవాళ్ళలో ఇప్పుడు మనం బేసిక్గా ఇన్ఫర్టిలిటీ వర్కప్ తీసుకున్నట్టయితే వాళ్ళలో మనకు ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేస్తాము ఆడవాళ్ళలో. అండ్ దీంతోపాటు ట్యూబల్ పేటెన్సీ టెస్ట్, అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్నా ఓపెన్ ఉందా లేదా అనేది చూసుకుంటాం అనమాట ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ ద్వారా. అండ్ ఫాలిక్యులర్ స్కాన్స్, అంటే ఫాలికల్ అనేది వాళ్ళకు పెరుగుతుందా అండ్ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుందా అనేవి చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు మగవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళలో ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ అనేది మనం సజెస్ట్ చేస్తామన్నమాట. కొంతమంది కపుల్స్లో అప్ టు 20 to 25% మనం గమనించినట్టయితే
సెమెన్ అనాలిసిస్ నార్మల్గానే ఉన్నా, ఫాలికల్ అనేది పెరిగి ఆ ఫాలికల్ రప్చర్ ఎగ్ రిలీజ్ అవుతున్నా కూడా, అండ్ ట్యూబ్ అట్లీస్ట్ ఒకటి ఓపెన్ ఉన్నా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి కపుల్స్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా పరిగణిస్తాము. సో ఇలాంటి కపుల్స్లో ఎప్పుడైతే ఇనీషియల్గా ఐయుఐ సైకిల్స్ ఫెయిల్ అయ్యాయో వీళ్ళకు కూడా మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న ఆడవాళ్ళలో కూడా లాప్రోస్కోపీ తర్వాత కూడా ఇంకా ఫాలికల్ డెవలప్ అవ్వట్లేదు, లేదు గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇచ్చాక కూడా ఫాలికలే గ్రో అవ్వట్లేదు, అలాంటి వాళ్ళకు కూడా మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. సో ఆడవాళ్ళలో మనం గమనించినట్టయితే మోస్ట్ కామన్ ఇండికేషన్స్ ఫర్ ఐవీఎఫ్ ఇవన్నమాట. అలాగే మగవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళలో మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే సివియర్ ఆలిగోస్పర్మియా ఉన్నప్పుడు, అజోస్పర్మియా ఉన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే డాక్టర్, సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ ఐవీఎఫ్ అనేది మనము ఎప్పుడైతే కపుల్స్కి సజెస్ట్ చేస్తామో సో వాళ్ళ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం అన్నమాట. సో ఆడవాళ్ళలో ఇంకేమన్నా వాళ్ళకు అదర్ అసోసియేటెడ్ కండిషన్స్ కూడా ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. కొంతమందిలో ఉదాహరణకు డయాబెటీస్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకొని దాన్ని బట్టి మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ దీంతోపాటు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా మనము థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా దానికి నెసెసరీ డోస్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ బేసిక్ మనము ఎవాల్యుయేషన్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నప్పుడు అండ్ ఒక డే 2 అల్ట్రాసౌండ్ అనేది చూసుకుంటాం అనమాట. ఇప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్లో కూడా మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మోస్ట్ కామన్గా మనము ఫాలో అయ్యే ప్రోటోకాల్ వచ్చేసి యాంటగనిస్ట్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్లో కంపారిటివ్గా మనకు కంపేర్ టు అదర్ ఐవీఎఫ్ ప్రోటోకాల్స్ కాంప్లికేషన్ రేట్ అనేది ఎస్పెషలీ పీసీఓ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో తక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ యాంటగనిస్ట్ ప్రోటోకాల్ విషయానికి వచ్చినట్టయితే సో ఈ డే 2 అల్ట్రాసౌండ్ ఎప్పుడైతే చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫేవరబుల్ మనము వాళ్ళకి ఇంజెక్షన్స్ గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఈ ఇంజెక్షన్స్ అనేది మనము డైలీ ఇస్తూ దాంతోపాటు యాంటగనిస్ట్ అనే ఇంజెక్షన్ నెససరీ డే రోజు స్టార్ట్ చేసుకొని వాళ్ళకి ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఇంజెక్షన్స్ ఎప్పుడైతే వెళ్తూ ఉంటాయో మధ్యలో సీరియల్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్స్ దీంతోపాటు నెససరీ అయినప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్ హార్మోనల్ బ్లడ్ టెస్ట్ కూడా మనము సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మనము ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నప్పుడు మనం ఫాలికల్ గ్రోత్ ఎప్పుడైతే అడిక్వేట్ ఉంది అనుకుంటామో అప్పుడు ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి మనము ఊసైట్ రిట్రీవల్ అంటే ఎగ్ పికప్ని షెడ్యూల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఎగ్ పికప్ అనేది అండర్ అనెస్థీషియా పెయిన్లెస్గా చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఊసైట్స్ని అంటే ఎగ్స్ని ఎప్పుడైతే మనం బయటికి తీస్తామో వాటిని మనము అండర్ మైక్రోస్కోప్ ఎగ్జామిన్ చేసి వాటిని మనము ఇఫ్ నెససరీ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రొసీజర్ వీఆర్ ఫాలోయింగ్ కొన్నిసార్లు కన్వెన్షనల్ ఐవీఎఫ్ ఫాలో అవుతాము, కొన్నిసార్లు ఇఫ్ ఇండికేషన్ ఇస్ దేర్ వాళ్ళకు ఇక్సీ అనేది కూడా సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రోటోకాల్ ప్రకారము ఎగ్ని మనము స్పర్మ్తో ఫర్టిలైజేషన్ ఫెసిలిటేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా మనం ఇక్సీ లేదంటే ఐవీఎఫ్ చేశాక మనం దాన్ని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఫర్టిలైజేషన్ చెక్ ద్వారా కావచ్చు, కొన్నిసార్లు డే 3 ఎలా ఉంది ఎంబ్రియో అనేది చూసుకోవడం, డే 5 ఎలా ఉంది ఎంబ్రియో అనేది చూసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఈ ప్రాసెస్లో మనకు ఎగ్స్ నుంచి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి అనేది చూసుకొని ఆ ఎంబ్రియో గ్రేడింగ్ అనేది మనం చేసుకొని ఆ ఎంబ్రియోస్ని కొన్ని సైకిల్స్లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాము ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేవరబుల్. లేదు కండిషన్ ఫేవరబుల్ లేదు అన్నప్పుడు వాళ్ళకి ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని అంటే క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ ఎంబ్రియోస్ అంటారనమాట. ఈ ఎంబ్రియోస్ని మనం సబ్సిక్వెంట్ సైకిల్స్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా యూట్రస్లో డిపాజిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే డాక్టర్, కాలర్స్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి అశ్విన. హలో అండి అశ్విన గారు. మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. ఐయుఐ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పీరియడ్స్ వచ్చిన 2 రోజుల నుంచి వెళ్ళాం మేడం. ఓకే. అయితే స్కాన్ చేసి ఫాలికల్ పెద్దగా ఉంది ఆ రోజు, దాంట్లో సిట్ లాగా ఒకటి ఉంది అని చెప్పారు మేడం. ఓకే. అది తగ్గడానికి ఓవరాల్ ఎల్ అనే టాబ్లెట్స్ 21 daysకి ఇచ్చారు మేడం. ఓకే. అయితే నెక్స్ట్ మంత్
అండాలు విడుదల అవుతాయా కరెక్ట్గా, నాకు సక్సెస్ అవుతుందా లేదా, సో అలా బేసిక్ ఎందుకు అవుతుంది మేడం? సో బేసిక్గా ఇప్పుడు ఒవేరియన్ సిస్ట్ ఏదైతే ఉందో, ఒక ఫాలికల్ పెద్దగా ఉంది అన్నట్టు మీకు చెప్పడం ఏదైతే జరిగిందో, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మన బాడీలో ఎండోజీనస్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల కొన్నిసార్లు ఫాలికల్ గ్రోత్ అనేది మనకు అడ్వాన్స్డ్గా ఉండొచ్చు అనమాట. లేదు అన్నప్పుడు కొంతమందిలో ఏమవుతుంది అంటే ఆడవాళ్ళలో యాజ్ ఏజ్ ఇంక్రీజెస్, లేదు అంటే కొంతమందిలో యంగ్ ఏజ్లో కూడా కావచ్చు, ఇవాళ రేపు చాలా గమనిస్తున్నాము, మనకు ఒవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్ అనేది ఆడవాళ్ళలో తక్కువగా ఉండడం గమనించడం జరుగుతుందన్నమాట. మామూలుగా మనం గమనించినట్టయితే 35 ఆడవాళ్ళలో వయసు దాటిన తర్వాత ఈ ఎగ్ నెంబర్స్ అనేవి న్యాచురల్గా తగ్గడం అనేది జరుగుతుంది. బట్ ఇవాళ రేపు ఏంటి అంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్సే కావచ్చు, పొల్యూషనే కావచ్చు, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్స్పోజర్ టు ఆల్ కెమికల్స్, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్, ఇవన్నీ ఎక్స్పోజర్ వల్ల కూడా ఆడవాళ్ళలో ఈ మధ్య యంగర్ ఏజ్ వాళ్ళలో కూడా ఈ ఎగ్ నెంబర్ అనేది తక్కువగా ఉండడం గమనిస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఎగ్ నెంబర్స్ మనకు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళలో కూడా మెన్సెస్ ముందుగానే రావడం, అంటే షార్ట్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉండడము అనేది, దీంతో పాటు ఎగ్ అనేది ఒకటి ముందుగానే డెవలప్ అయిపోవడము, ఇలాంటివి కూడా గమనించడం జరుగుతుందన్నమాట. సో మనకు ఎప్పుడైతే ఆ సిస్ట్ కానీ ఫాలికల్ ఒకవేళ అడ్వాన్స్డ్గా ఉంది అన్నప్పుడు దానికి ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజ్ అన్నట్టు మనం గమనించినట్టయితే అది నార్మల్ ఫంక్షనల్ సిస్టే అన్నట్టు మనము కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే దానికి మీకు పెట్టినట్టే ఓవరాల్ ఎల్ అనే టాబ్లెట్స్ ట్రీట్మెంట్ లాగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో అది ఫర్దర్గా రికర్ అయ్యే ఛాన్స్ ఉందా అన్నట్టంటే మనము మళ్ళీ సబ్సిక్వెంట్ సైకిల్లో కూడా డే టు రోజు ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకొని ఒకవేళ అది పర్సిస్టెంట్గా ఉందా, లేదు అంటే మళ్ళీ రికర్ అయిందా అనేది చూసుకొని మీకు ఫేవరబుల్గా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే డాక్టర్, ఈ థైరాయిడ్తో కూడా సంతానలేమికి ఒక రీజన్ అవుతుంది. సో ఈ థైరాయిడ్తో బాధపడే వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందంటారా? సో ఈ థైరాయిడ్ అనేది మనకు ఆడవాళ్ళలో గమనించినట్టయితే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం 2 రకాలుగా ఉంటుందన్నమాట జనరల్గా థైరాయిడ్ డిసార్డర్స్. ఈ హైపోథైరాయిడిజం అనేది మనకు ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో, ఈ థైరాయిడ్ హార్మోన్కి సంబంధించి మనకు బ్రెయిన్లో కూడా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి అంటే బ్రెయిన్ నుంచి ఇంకొక హార్మోన్, స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. ఈ సింక్రనీ ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో, థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ఉంటుందో, మనకు ఫర్టిలిటీ అవుట్కమ్ బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ హైపోథైరాయిడిజంలో ఏంటి అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ అండ్ దానికి సంబంధించిన స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవన్నీ మనకు రిప్రొడక్టివ్ హార్మోన్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే హైపోథైరాయిడిజం సివియర్గా ఉంటుందో, దీంతో పాటు మనకు రిప్రొడక్టివ్ ట్రాక్కి సంబంధించిన హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో, సివియర్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో మనకు ఫర్టిలిటీ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనము హైపర్ థైరాయిడిజం విషయంకి వచ్చినట్టయితే వీళ్ళలో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, మెనోరేజియా అంటే మెన్సెస్ టైంలో బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ కూడా గమనించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో అన్నప్పుడు మనము థైరాయిడ్ హార్మోన్ కూడా ఎవాల్యుయేట్ చేసుకొని అది కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. బికాస్ థైరాయిడ్ హార్మోన్ ఒకవేళ హైపోథైరాయిడిజం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్, వాళ్ళకు ఇన్ఫర్టిలిటీనే కాదు, ఒకవేళ కన్సీవ్ అయ్యాక కూడా మిస్క్యారేజ్ రిస్క్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో హైపోథైరాయిడిజంని మనం గమనించినట్టయితే దాన్ని ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే డాక్టర్, ఈ పీసీఓడితో బాధపడే వారికి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది డాక్టర్? సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మనము గమనించినట్టయితే మనం మోస్ట్ కామన్గా ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్, అంటే ట్యూబ్ అనేది ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ దీంతోపాటు మెయిల్ పార్ట్నర్ని కూడా సైమిల్టేనియస్గా ఎవాల్యుయేట్ చేసి ఇఫ్ నెససరీ ఒకవేళ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఇఫ్ ఇండికేషన్ ఉంది అన్నప్పుడు, అంటే లాప్రోస్కోపీ చేశాక కూడా ఫాలికల్ గ్రోత్ రావట్లేదు అన్నప్పుడు, లేకపోతే
గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ పెట్టాక కూడా ఫాలికల్స్ పెరగట్లేదు అన్నప్పుడు, ఆర్ ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా మల్టిపుల్ సైకిల్స్ ట్రై చేశాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు మనము వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఎప్పుడైతే పీసీఓఎస్ వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తామో వాళ్ళకు మనము కొంచెం ఇఫ్ నెససరీ ప్రీ మెడికేషన్లా కూడా వాళ్ళకు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో దీంతో పాటు వాళ్ళు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కొంచెం డయాబెటీస్కి కూడా ప్రోన్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, ఎస్పెషలీ ఒబేస్గా ఉన్న పీసీ వాళ్ళలో. సో ఈ ఒబేసిటీతో పాటు పీసీఓఎస్ ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళకి డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా మనము వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయమని సజెస్ట్ చేస్తామన్నమాట. అండ్ వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి వాళ్ళ వెయిట్ రిడక్షన్ని కూడా మనము ప్లాన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు మోడరేట్ బిఎంఐ ఉంది అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఉన్న వెయిట్లో ఒక 5 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గినా కూడా అది ఫర్టిలిటీ మీద మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఐవీఎఫ్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తామో వాళ్ళకు కూడా యాంటగనిస్ట్ ప్రోటోకాల్ ఇందాక నేను చెప్పినట్టు దట్ ఈస్ అ మోర్ సేఫర్ ప్రోటోకాల్ ఫర్ పీసీఓఎస్ అనమాట. సో వీళ్ళలో సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతూ మనము ఐవీఎఫ్ అనేది ప్లాన్ చేసి యూజువల్గా పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఎంబ్రియోస్ ఏవైతే ఆ ఐవీఎఫ్ సైకిల్లో ఫామ్ అవుతాయో వాటిని క్రయో ప్రిజర్వ్ చేస్తాం, అంటే ఫ్రీజ్ చేస్తాము. వాటిని సబ్సిక్వెంట్ సైకిల్లో అట్లాగా అంటే వచ్చే సైకిల్ కానీ నెక్స్ట్ సైకిల్ కానీ వెన్ ఎవర్ ద ఎండోమెట్రియం ఇస్ ఫేవరబుల్ మనము ఆ ఫ్రోజన్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే డాక్టర్, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో లేటెస్ట్ టెక్నాలజీ ఆధునిక వైద్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో మనము ఇందాక డిస్కస్ చేసినట్టయితే ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారనమాట. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కన్వెన్షనల్ ఐవీఎఫ్లో మనము ఊసైడ్స్ అంటే ఎగ్స్ని బయటికి తీసాక వాటిని ప్రాసెసింగ్ అలా చేసి కల్చర్ మీడియాలో ప్రాసెస్డ్ స్పర్మ్ని ఎగ్ అండ్ స్పర్మ్ మనము వాటంతకవి ఫర్టిలైజ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తామన్నమాట కన్వెన్షనల్ ఐవీఎఫ్ అయినట్టయితే అండర్ ఫేవరబుల్ ల్యాబొరేటరీ కండిషన్స్. అలా కాకుండా ఇక్సీ మనం గమనించినట్టయితే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, దీంట్లో ఒక ఊసైట్ అంటే ఒక ఎగ్లోకి మనము స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో యూజువల్గా ఈ ఐవీఎఫ్ చేయాలా ఇక్సీ చేయాలా అనేది మనము ఆ కపుల్ పారామీటర్స్ని బట్టి అంటే ఎస్పెషలీ ద మేల్ పార్ట్నర్ ఇవాల్యుయేషన్ని బట్టి అండ్ ఆడవాళ్ళలో ఒవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి కపుల్స్కి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే డాక్టర్, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ప్రాసెస్ అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్? సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మనము ప్లాన్ చేసినప్పుడు ఎస్పెషలీ మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత వాళ్ళని ఆ కపుల్ ఆఫ్ మెడికేషన్ మీద పెట్టడం జరుగుతుంది. దాన్ని లూటియల్ ఫేజ్ సపోర్ట్ అని అంటారనమాట. సో ఈ మెడికేషన్ కరెక్ట్గా టైం టు టైం వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఐవీఎఫ్ ప్రాసెస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే అవుతుందో యూజువలీ బెడ్ రెస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. సో బెడ్ రెస్ట్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ రేట్స్ ఎక్కువ వస్తాయి అన్నట్టు ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. సో ట్రై టు బీ యాక్టివ్ అండ్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అండ్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము ఇలాంటివి యూజువల్గా అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే కెన్ క్యారీ ఆన్ దేర్ డైలీ యాక్టివిటీస్. అండ్ మెడికేషన్ ఒకటి టైం టు టైం తీసుకోవడము అండ్ ప్రాపర్గా ఫాలోఅప్లో ఉండడము అండ్ బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది మనము బ్లడ్ టెస్ట్ ద్వారా చేసుకొని ఆ వాల్యూని బట్టి మనం ప్రెగ్నెన్సీని ఫాలోఅప్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే డాక్టర్, సో ఈ సంతానలేమికి అంటే ట్యూబల్ బ్లాక్స్ గురించి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.